శ్రీ మల్లికార్జున స్వామి పేరు వృత్తాంతం. శ్రీశైలాన వెలిసిన లింగాయుధుడైన మహేశ్వరుడికి మల్లికార్జుడు అనే పేరు రావడం వెనక ఒక కథ ఉంది. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానార్థైన రాజుకి లేకలేక చంద్రమతి అనే ఒక అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ దశలో రాజపురోహితుడు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో రాజు బలగాలను తీసుకుని బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు ఇంకా తిరిగి రావడం లేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అనంతపురంలో ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య ఎదుటపడింది. అతని మనసు చెలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన రాజు ఆ సుందరి చేయి పట్టబోయాడు. అది చూసి అతని భార్య వాదించింది. ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మొరపెట్టింది.